మే 27 సంకటహర చతుర్దశి లోపుగా మేషరాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేదిదే. చూస్తే ఆశ్చర్యపోతారు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల అయితే ప్రమాదం పొంచి ఉంది. ఈ స్త్రీ మీ మీద పగబట్టి మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ స్త్రీ పట్ల కనుక మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోలేనట్లయితే మేషరాశి వారు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో శుభవార్తలు అనేవి అధికంగా వింటారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులకు కూడా బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు ఈ మాసంలో ఎంతో ఆనందంగా ఉంటారు. రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార పరంగా నూతనంగా వ్యాపారాలు ప్రారంభింప చేయడానికి కానీ లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి కానీ సమయం బాగానే కలిసి వస్తుంది. అలానే గత కొంతకాలం నుండి వ్యాపారానికి సంబంధించి కొన్ని స్థల సంబంధిత వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఈ సమయంలో అటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. స్థలానికి సంబంధించి తొందరలోనే మీరు శుభవార్తలు అయితే వినబోతున్నారు. వ్యాపార పరంగా నూతన పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఏర్పడేటువంటి పార్ట్నర్షిప్లు ఏవైతే ఉన్నాయో అవి మీ వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారంలో ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు కనుక ఈ మాసంలో మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం మేషరాశి వారు కొంతమంది స్త్రీలను నమ్మి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ మిషనరీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలానే పరిశ్రమకు రావాల్సిన పర్మిషన్లు గ్రాంట్లు కూడా ఈ సమయంలో మీరు కొంచెం పట్టుదలగా ప్రయత్నించినట్లయితే మంజూరయ్యే అవకాశం కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు శుభవార్తలు అయితే ఈ మాసంలో ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి వాటి యొక్క ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో ఫలితాల విషయంలో ఆనందం పొందుతారని చెప్పుకోవచ్చు. ఫలితాలు అనేవి ఎంతో అనుకూలంగా వస్తాయి. అయితే విద్యార్థులు గత కొన్ని మాసాల నుండి శారీరకంగాను మానసికంగాను ఎంతో కష్టపడి మీ యొక్క అధిక సమయాన్ని విద్యపై కేటాయించి ఎంతో ప్రయత్నించి ఉంటారు. అయితే మీ ప్రయత్నాలకు తగిన ఫలితం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన విద్యార్థుల్లో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఈ మేషరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్నంత లాభాలు రావటం వల్ల గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. రైతులకు మాత్రం రుణ ఒత్తిడి అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది. రుణ ఒత్తిడి నుండి బయటపడడం కొరకు నవగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం మేషరాశి వారికి సమయంలో నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. గత కొంతకాలం నుండి మీరు ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ సరైన అవకాశం లేకపోవడం వల్ల ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఎంతో ఓర్పు సహనంతో మీకు అభివృద్ధి లేకపోయినప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నారు. ఈ సమయంలో మీ యొక్క ఎదురుచూపుకి తగిన అవకాశం లభిస్తుంది. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన ఉద్యోగం లభిస్తుందని చెప్పుకోవచ్చు. హోదా కూడా పెరుగుతుంది. ఉద్యోగ పరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకున్నారో వారికి కూడా అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల
మరింత రెట్టింపు ఆనందంతో పనిచేయడం జరుగుతుంది. మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎప్పుడూ కూడా వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే మొదటగా తల్లిదండ్రులు సంప్రదించుకొని వారితో చర్చలు జరుపుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మేషరాశి వారికి బలం బలహీనత కూడా తల్లిదండ్రులే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరించడం వల్ల మానసికంగా బాగా నిరుత్సాహపడిపోయే అవకాశం కనిపిస్తుంది. మీరు మనోధైర్యంతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇష్టదైవ ఆరాధన అలానే అధిక సమయం దైవ ప్రాంగణంలో గడుపుకోవడం ద్వారా మీ యొక్క ఏదైతే మానసిక స్థితి ఉందో అదంతా కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది. కొంతకాలం మీరు ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో వారి యొక్క జీవితంలో పెట్టుకున్నటువంటి లక్ష్యాలన్నింటినీ పూర్తి చేసుకొని వివాహాలు చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధమవుతారని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నటువంటి సంబంధాలు అనేవి దొరకడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. ఇక మేషరాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారు అధికంగా కష్టపడవలసి ఉంటుంది. పోటీ అనేది విపరీతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు అహర్నిశలు శ్రమించినట్లయితేనే మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ పరంగా కొంతమంది అనుచరులు నమ్మడం మంచిది కాదు. ఎవరికి కూడా మరీ వ్యక్తిగతంగా ఉంచవలసిన విషయాలు చెప్పకపోవడం మంచిది. మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మంచి మంచి అవకాశాలు లభించడం జరుగుతుంది. అలానే వచ్చిన ఆదాయాన్ని కూడా సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. మీ చుట్టూ కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరు ఎంతో తెలివిగా వారిని గుర్తించి అటువంటి వారిని దూరంగా ఉంచడం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉండవని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది స్త్రీలు మాత్రం మీకు వృత్తిపరంగా కలిగేటువంటి పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేక మీపై చెయ్యని తప్పులకు నిందలు మోపే అవకాశం కనిపిస్తుంది. అటువంటి వారితో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే కుటుంబ పరంగా కూడా కొంతమంది స్త్రీలు మీ కుటుంబంలో వివాదాలు ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని విడగొట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారిని మీరు గుర్తించుకోలేనట్లయితే కుటుంబ పరంగా భారీ సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి ఈ సమయంలో నూతన వాహనాలు అలానే స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. స్త్రీలు ఎక్కువగా ప్రయాణాలు చేయడం, విందు వినోదాల్లో పాల్గొనడం, అలానే వస్త్రాలపైన ఆభరణాలపై అధిక మొత్తం ఖర్చు చేయడం జరుగుతుంది. విలాసాలకు అధిక మొత్తం వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖర్చులు కొంచెం పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేషరాశి వారు ఇష్టదైవ నామస్మరణ చేసుకున్నట్లయితే మరింత అనుకూల ఫలితాలు పొందుతారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.